కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి అత్యంత వేడెక్కాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. విమానాశ్రయ పనుల కాంట్రాక్ట్ వ్యవహారం ఈ ఇద్దరు నేతల మధ్య కొత్త రచ్చకు దారితీసింది. వంశీ ఏకంగా ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయడం, లీగల్ నోటీసులు పంపడంతో గన్నవరం పాలిటిక్స్ ఉద్రిక్తంగా మారాయి. ఇంతకీ గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్ట్ వివాదం వెనుక దాగి ఉన్న అసలు మర్మం ఏంటి? ఈ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా చెక్ పెట్టబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ రాజకీయ పరిణామం జరిగినా అది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యార్లగడ్డ వెంకట్రావు ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. వాస్తవానికి ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్య మాత్రమే రాజకీయ వైరం ఉన్నప్పటికీ ఇప్పుడు అది పూర్తిగా వ్యక్తిగత ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందింది. ఈ వైరాన్ని మరింత తీవ్రతరం చేస్తూ గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న కాంట్రాక్టు పనుల వ్యవహారం తెరపైకొచ్చింది. ఎయిర్పోర్టు విస్తరణ, ఆధునికీకరణ పనుల్లో స్థానిక నేతల ప్రమేయం ఇరువురి మధ్య రాజకీయ అగ్గిని రాజేసింది. అభివృద్ధి పనుల ముసుగులో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు వల్ల స్థానికంగా తీవ్రమైన గందరగోళ వాతావరణం నెలకొంది. విమానాశ్రయం పనుల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తనపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో వంశీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా గన్నవరం రాజకీయాలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వాస్తవానికి గన్నవరం విమానాశ్రయంలో జరుగుతున్న పనుల్లో సుమారు 20% పనులను మరో కొత్త కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే అయినా తనకు ఎలాంటి కనీస సమాచారం ఇవ్వకుండానే ఈ పనులు అప్పగించడంపై యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పనులు దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్కు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని యార్లగడ్డ పరోక్షంగా ఆరోపిస్తున్నారు. పూర్తిగా వంశీ కనుసన్నల్లోనే అధికారులను తప్పుదోవ పట్టించి ఈ కాంట్రాక్ట్ను ఆ సంస్థకు అప్పగించారని సిట్టింగ్ ఎమ్మెల్యే గట్టిగా వాదిస్తున్నారు. గత కొద్ది రోజులుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విమానాశ్రయ కాంట్రాక్టు వివాదం ఇప్పుడు లీగల్ వార్గా మారింది. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సిట్టింగ్ ఎమ్మెల్యే యార్లగడ్డకు ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు. ఆరోపణలపై తక్షణమే వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో హెచ్చరించారు. ఈ లీగల్ నోటీసులపై యార్లగడ్డ వెంకట్రావు అత్యంత తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. లీగల్ నోటీసులిచ్చి తనను భయపెట్టాలని చూస్తే తగ్గేదే లేదని ఆయన స్పష్టం చేశారు. వంశీకి బహిరంగ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అసలు గన్నవరం నియోజకవర్గాన్ని దారుణంగా దోచుకుని ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా అడ్డుకున్న నాయకులే ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారే ఎదురు దాడికి దిగడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లక్ష్యంగా ఎమ్మెల్యే యార్లగడ్డ తన విమర్శల దాడిని మరింత పదును పెట్టారు. తన రాజకీయ జీవితం అత్యంత పారదర్శకమైందని ఆయన ఉద్ఘాటించారు. గత పాలకుల తరహాలో తాను ఎప్పుడూ అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడలేదని, కాంట్రాక్టర్లను బెదిరించి చందాలు వసూలు చేసి రాజకీయాలు చేసే నీచమైన సంస్కృతి తనది కాదని పరోక్షంగా వంశీ 5 ఏళ్ల పాలనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ప్రస్థానం గన్నవరం నియోజకవర్గంతోనే ప్రారంభమైందని, ఈ ఏడాది నవంబర్ 17 నాటికి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చి విజయవంతంగా 9 ఏళ్లు పూర్తవుతుందని యార్లగడ్డ గుర్తు చేశారు. నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై, క్షేత్రస్థాయి సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ దశలో తనకు వేరొకరు రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, గన్నవరం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తన ఏకైక రాజకీయ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు.
గన్నవరం లాంటి అత్యంత కీలకమైన సెగ్మెంట్లో జరుగుతున్న ఈ రాజకీయ రచ్చను తెలుగుదేశం పార్టీ అధిష్టానం అత్యంత నిశితంగా గమనిస్తోంది. ఒక మాజీ ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, దానికి కౌంటర్గా సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగంగా సవాళ్లు విసరడం వంటి పరిణామాలను పార్టీ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే పార్టీ ప్రతిష్టకు మచ్చ వస్తుందని భావిస్తున్న అధిష్టానం దీనికి తక్షణమే బ్రేక్ వేయాలని నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు నైతికంగా మద్దతిచ్చేందుకు పార్టీ సీనియర్ నాయకులను నేరుగా రంగంలోకి దింపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడంతో పాటు కాంట్రాక్టు వ్యవహారంలో జరిగిన వాస్తవాలను తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. అతి త్వరలోనే గన్నవరం నియోజకవర్గ నేతలతో, అధికారులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకనున్నట్లు పార్టీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.